ఉన్నారు? బాగున్నారా? ఈ సమ్మర్‌కి నేను వెనిలా ఐస్ క్రీమ్ చేశాను. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ మనము ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసిన దాంట్లోనే ఒక 100 ఎంఎల్ పక్కకి తీసుకోండి. ఆ 500లోనే 100 ఎంఎల్ పక్కకి తీసుకొని ఇలా కర్న్ పౌడర్ ఉంటుంది కదా! అలా మొక్కజొన్న పిండి ఉంటుంది కదా! కర్న్ స్క్రాచ్ అంటారు దీన్ని. అది వేసి ఒక 3 స్పూన్స్ ఏసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇట్లా షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పట్టుకోండి మిక్సీ. సో, ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాక పక్కన పెట్టుకోవాలనమాట. చూసారా? తీసుకున్నాను. నేను బాగా మిక్సీ మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ పాలు మనకి మరుగుతూ ఉంటాయి కదా! సో, ఆ పాలు ఇట్లా మరుగుతున్న దాంట్లో మనము ఇట్లా నేను కార్న్ పౌడర్ ఉంది కదా! అది వేసి కొంచెం కొంచెం వేసి ఇట్లా బాగా కలుపుతూ ఉండాలి. యాక్చువల్లీ ఇది కలపకపోతే కింద అడుగు అంటేస్తదనమాట. సో, మనము ఇట్లా కంపల్సరీగా కలుపుతూనే ఉండాలి. లేదు అంటే అడుగంటితే మళ్ళీ పాలు స్మెల్లొచ్చేస్తాయి. అంటే మాడిన స్మెల్లొస్తుంది. అందుకని నేనిట్లా కలుపుతూనే ఉన్నాను. ఆ తర్వాత మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా! ఆ షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ ఏసుకొని కలుపుకుంటూ ఉండండి. ఉండలు కట్టకుండా ఉండాలనమాట. ఎందుకంటే మనం చేస్తుంది ఐస్ క్రీమ్ కాబట్టి పాలల్లో వేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఉండలు కట్టేస్తది. అందుకని కలుపుతూ ఉంటే మనకి ఉండలు కడుతూ ఉండలు కట్టదనమాట. సో, ఇట్లా కలుపుకుంటూ ఉన్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని వేయంగానే మనకి కలవదు. సో, మనమే దాన్ని బాగా కలుపుతూ, కలుపుతూ, కలుపుతూ ఉండగా అవే కలిసిపోతుందనమాట మనకి. ఆ తర్వాత మనము కండెన్స్‌డ్ మిల్క్ అనమాట. ఇది మనకి బయట షాప్‌లో దొరుకుతుంది ఈజీగానే. సో, నేనిట్లా మిల్క్ మేడ్ వాళ్ళది తీసుకొని కండెన్స్‌డ్ మిల్క్ వేసేసి కలుపుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. సో, మీరు షుగర్ ఎంత తీసుకుంటున్నారో చూసుకొని వేసుకోండి. అంటే షుగర్ ఎక్కువేస్తే ఇది ఎక్కువ ఎయకూడదు. ఇది ఎక్కువేస్తే ఇది కొంచెం మనకి మామూలుగానే ఇది తియ్యగా ఉంటుంది. సో, అందుకని మీరు చూసుకుంటూ ఉండండి. మీరు ఎంత తీపి తింటారో దాన్ని బట్టి ఇది యేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం కొంచెంగా వేస్తే ఇది గూడా కలుపుకుంటూ ఉండాలి. పాలు బాగా చిక్కపడాలనమాట. ఇలా క్వాంటిటీ మరీ గట్టిగా అయిపోకూడదు. అలా అని చెప్పి లూజ్‌గా ఉండకూడదు. మనకిట్లా చిక్కగా కొంచెం గ్రేవీ టైప్‌లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా అనమాట. సో, మనం కలుపుతూనే ఉండాలి. అడుగు మాత్రం అస్సల అంటనీయద్దు. కలుపుతూ ఉంటే మాత్రం మనకస్సలు అడుగంటదనమాట. ఆ తర్వాత చూసారా ఇదిగో ఇట్లా పొంగొస్తూ ఉంటుంది. మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. అంటే బయటకి వచ్చేయకుండా కొంచెం మనము కలుపుకుంటూ ఉండి, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు స్టవ్ మీదే సిమ్‌లో పెట్టి చేయాలి. ఇది హైలో అస్సలు పెట్టొద్దు. సిమ్‌లోనే ఇలా కలుపుకుంటూ ఉండండి. నేను ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెమే చేశాను క్వాంటిటీ. కానీ చాలా బాగొచ్చింది. పిల్లలకి కూడా బాగా నచ్చింది. నేనసలు నా లైఫ్‌లో ఐస్ క్రీమ్ చేస్తాననుకోలేదు. ఇట్లా నేను ఇంట్లో చేయడం చాలా సింపుల్‌గా అయిపోయింది. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్‌గా తినేసరికి ఓహ్! ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు అని చెప్పి నాకు కూడా అనిపిచ్చింది. ఇట్లా చల్లారాలి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసాను. పెట్టేసి చల్లారిన తర్వాత ఇదొచ్చేసరికి వెనిలా ఎసెన్స్. మనకి వెనిలా ఫ్లేవర్ కావాలి కాబట్టి ఇక్కడ నేనొచ్చేసరికి వెనిలా ఎసెన్స్ తీసుకుని, ఆ వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి బాగా కలిపేసాను. బాగా కలిపిన ఒక 10 మినిట్స్ తర్వాత మనం కావాలి అంటే మనకి బయట దొరుకుతున్నాయి కదా! డీమార్ట్‌లో ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఇవన్నీ. సో, దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. కానీ నేను అప్పటికప్పుడు అనుకోని చేశాను కాబట్టి నా దగ్గర ఇంట్లో ఏమీ లేవు. అందుకే నేను నార్మల్‌గానే నా దగ్గర ఒక బాక్స్ ఉంటే ఆ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇలా నా దగ్గర గ్లాస్ బాక్స్ ఉంటే, ఆ గ్లాస్ బాక్స్‌లో వేసేసి మంచిగా ఇట్లా జస్ట్ పోసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. కొంచెం మిగిలింది. యాక్చువల్లీ మిగిలిన దాన్ని నేనేం చేశానంటే, టీ కప్స్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ టీ గ్లాసెస్‌లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మనము ఇలా చేసిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా! ఆ తర్వాత వెంటనే తినకూడదు. ఇక్కడ ఇంకొక స్టెప్ కూడా ఉంది. మనకి బయట చేసినట్టు చాలా స్మూత్‌గా అండ్ థిక్‌గా అండ్ బబుల్స్ లేకుండా మంచిగా రావాలి అంటే ఈ ప్రాసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం బాక్స్‌లో పెట్టిన ఒక 24 అవర్స్ తర్వాత మనం మళ్ళీ తీస్తే బయట మనకి కనిపిస్తది. ఎలాగా అంటే ఇలాగ చూసారా పైన ఎట్లా కనిపిస్తుందో బబుల్స్ వచ్చేసి అంత నీట్‌గా కూడా ఉండదు చూడటానికి. సో, మళ్ళీ అది తీసి మనం మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ ప్రాసెస్ అంటే ఐస్ క్రీమ్ చేసే వాటిట్లో ఇది కంపల్సరీగా చేయాలి. చూ అసలు చూసారా లోపలంతా కొంచెం గెడ్డ గెడ్డగా అట్లా ఉంటది. సో, అందువల్ల మనం మిక్సీలో వేస్తే అంత మెత్తగా అయిపోతది. అంత బాగా వస్తుంది. మిక్సీలో ఏసినాక మనకి ఆ కన్సిస్టెన్సీ అప్పుడే తెలిసిపోతది.
చూసారా ఎంత మెత్తగా ఉందో? మళ్ళీ ఇట్లా మనము బాక్స్‌లో వేసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇది ఆ తర్వాత కొంచెం మనకి గట్టిగా అయితే చాలు. అంటే ఐస్ క్రీమ్ లాగా కొంచెం గట్టిగా అయితే సరిపోతుంది. మరి 24 అవర్స్ ఉండాలనైతే ఏం లేదు. సో, ఇప్పుడు ఒకసారి కొంచెం టేస్ట్ కూడా చూసుకొని కావాలంటే మనం కొంచెం ఐస్ క్రీమ్ పౌడర్ కూడా షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అండ్ నేను ఆల్రెడీ మనము ఇది పెట్టాం కదా! అంటే టీ గ్లాసెస్‌లో కొంచెం మిగిలింది పెట్టానని చెప్పాను కదా! దాని మీద నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి. అంటే మా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అప్పుడు నేను తెచ్చిచ్చిన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి. సో, ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి పైన ఇట్లా తగలకుండా న్యూస్ పేపర్ పెట్టాను. మళ్ళీ న్యూస్ పేపర్ అయితే, ఆ న్యూస్ పేపర్ ప్రింట్ అంతా ఐస్ క్రీమ్‌కి అయిపోతదని చెప్పి ఇట్లా కొంచెం తెలివిగా ఆలోచించి ఇలా పెట్టాను. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 అవర్స్ 5-4 అవర్స్, 6 అవర్స్ సరిపోతుంది. ఓపెన్ చేయగానే తెలుస్తది. నేను చూపిస్తాను మీకది. చూసారా? మామూలుగా ఇందాకైతే బబుల్స్ వచ్చి అంత నీట్‌గా లేదు కదా! ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మనకి నార్మల్‌గా బయట ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో అలా ఉంది కదా! ఇప్పుడు మంచిగా నీట్‌గా. యాక్చువల్లీ నా దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ కూడా లేదు. ఇలా స్పూన్‌తో తీసేసాను. ఇలా స్పూన్‌తో తీస్తుంటే నాకెన్నో నెయ్యి తీసినట్టు అనిపిచ్చింది. నెయ్యి యాక్చువల్లీ ఇలానే ఉంటుంది కదా! ఈ కలర్‌లోనే ఉంటుంది కదా! సో, మీరు కొంచెం కావాలి అనుకుంటే ఐస్ క్రీమ్ స్కూప్స్ తోటి మంచిగా తీస్తే మనకి గార్నిష్ చేసుకోవడానికి అంటే కొంచెం అందంగా పెట్టుకోవడానికి, ఇవ్వడానికి ఎవరికన్నా చేసి ఇవ్వడానికి కూడా చాలా బావుంటుంది. సో, నేను ఇంట్లోనే కాబట్టి పిల్లలకే కాబట్టి సో, ఇలా చేశాను. మనము కూడా ఇలా చేసి పెడుతూ ఉంటే పిల్లలకి భలే హ్యాపీగా ఉంటుంది కదా! మా మమ్మీ ఐస్ క్రీమ్ చేశారు ఈరోజు అని. ఐస్ క్రీమ్ అంటే బేసికల్లీ మనం బయటే తింటాము. ఇట్లా ఇంట్లో చేసేది చాలా తక్కువ. ఓన్లీ 3-4 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఐస్ క్రీమ్. అండ్ ఇదొచ్చేసరికి వెనిలా ఐస్ క్రీమ్ అనమాట. సో, నేనిట్లా పెట్టాను కదా! టీ గ్లాసెస్‌లో పెట్టినవి. మా పిల్లలకైతే భలే నచ్చింది. అసలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మంచిగా ఎగ్జామ్స్ రాసి వస్తుంటే, ఈవినింగ్ ఇలా చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా భలే హ్యాపీగా ఉంటుంది కదా! మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థాంక్ యూ.